హాయ్ అండి, వెల్కమ్ టు డెలిషియస్ ఫర్ యూ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్పినాచ్ క్రౌన్ లోఫ్ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ బ్రెడ్. దీనిని పాలకూరతో తయారు చేసుకుంటాము. చాలా ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనిని. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బాణలు పెట్టుకొని అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకొని అలాగే 2 వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగినటువంటి ఒక చిన్న ఆనియన్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కానీ లేకపోతే చిల్లీ పౌడర్ కానీ యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ వేసాను. అలాగే ఒక టేబుల్ స్పూన్, లేకపోతే తక్కువైనా మీరు సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్లో కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది, త్వరగా మెత్తబడతాయి ఆనియన్స్. అలాగే ఇక్కడ ఒక స్మాల్ బంచ్ పాలకూరని తీసుకొని వాష్ చేసి నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇది ఒక బంచ్ అయితే ఒక లోఫ్కి సరిపోతుంది. దీనిని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి, బాగా మెత్తబడి. ఇలా మనకు వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వాటరు మనం చల్లారి పెట్టుకున్నప్పుడు కొంచెం బాణల వేడికి డ్రై అయిపోతుంది. ఇప్పుడు డౌ కోసం ఇక్కడ 250 గ్రాముల మైదా పిండి, అలాగే ఒక అర స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఈస్ట్ వేసుకొని ఈ పిండిలో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో మనం ఒక 50 గ్రాములు కరగపెట్టినటువంటి బటర్ని వేసుకుంటాము. ఈ బటర్ని కూడా పిండిలో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాయండి. అప్పుడు ఈ పిండిలో బటర్ అంతా బాగా కలిసిపోతుంది. మనకు స్మూత్గా రావడానికి ఈ బటరు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 80 ml మిల్క్ వేసుకుంటున్నాను. ఇవి కాచి చల్లార్చినటువంటి పాలు. ఈ పాలు నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను కలపడానికి. మీరు పాలు లేకపోతే వాటర్తోనైనా కలుపుకోవచ్చు. ఈ పిండిని బాగా ఎక్కువసేపు కలిపినందువల్ల బాగా స్మూత్గా అవుతుంది. ఇప్పుడు దీనిపైన ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసి మనకు పాత్రకి అతుక్కోకుండా చుట్టూరు పైన అంతా కూడా ఆయిల్ అప్లై చేసి దీనిని ఒక కవర్తో కానీ ప్లేట్తో కానీ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక 1.5 అవర్ అలాగే వదిలేస్తే మనకు పిండి బాగా ఉబ్బి మెత్తగా వస్తుంది. ఇప్పుడు మనం చల్లార్చుకున్నటువంటి పాలకూరని చాప్ చేసుకోవాలి. మెత్తగా అయితే రుబ్బేసుకోకూడదు. మనం మిక్సీలో వేసైనా చాప్ చేసుకోవచ్చు, కత్తితోనైనా చాప్ చేసుకోవచ్చు. దీనిని ఒక పాత్రలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు పిండి కూడా డబల్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మైదాని యూజ్ చేసుకొని పొడి మైదాని ఈ పిండి వేసి ఒక 10 నిమిషాల వరకు బాగా నీట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు స్మూత్ అయినటువంటి ఈ లోఫ్ వస్తుంది, లేకపోతే గట్టిగా అయిపోతుంది. ఎంతసేపు మనం పిండిని ఇలా కొడుతూ గుద్దుతూ ఇలా కానీ చేసినట్లయితే మనకు పిండి చాలా స్మూత్గా వస్తుంది. ఎంత సాఫ్ట్గా వస్తే మనకు బ్రెడ్ అనేది అంత స్మూత్గా వస్తుంది. దీనిని కనీసం 10 నిమిషాల సేపు అయినా మనం ఇలా నీట్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు చూడండి, 10 నిమిషాల వరకు చేసినాను నేను. ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనకు చూడడానికి మజ్జిగలో తీసిన వెన్న ముద్దలాగా కనిపిస్తుంది. ఇప్పుడు దీనిని బాగా స్ప్రెడ్ చేసుకుంటాం చపాతీలాగా. చపాతీ అంత పల్చగా కాకుండా కొంచెం థిక్గా చేసుకోవాలి. ఈ పిండి అంతా కూడా నేను 250 గ్రాములు యూజ్ చేసినటువంటి మొత్తం పిండిని
ఒకే దానికి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చాప్ చేసుకున్నటువంటి పాలకూరని దీనిపైన స్ప్రెడ్ చేసుకొని దీనిపైన చీజ్ వేసుకోవాలి. ఏ చీజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మనం మొజరెల్లా చీజ్ అయితే మనకు సాగుతూ బాగా వస్తుంది. దానిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నట్లుగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని నిదానంగా చేసుకోవాలి రోల్ అనేది, లేకపోతే ఒక సైడ్ లావుగా ఒక సైడు సన్నగా వస్తుంది. మనకు మొత్తం ఒకే సైజులో రావాలంటే స్లోగా చేసుకోండి. ఇలా రోల్ చేసుకొని దీనిని ఇప్పుడు ఒక కత్తితోటి మధ్యలోకి కట్ చేసుకుంటాము. ఒక చివర మాత్రం అలాగే ఉంచుకోండి అతికిచ్చినట్లుగా. ఇప్పుడు మిగతాదంతా కూడా మనం కట్ చేసుకొని 2 భాగాలుగా చేసుకుంటాము. ఇలా చేసుకున్నటువంటి దానిని మనం జడ వేసుకున్నట్లుగా దీనిని ఒకపైన ఒకటి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్లుగా చేయండి. మనకు లేయర్స్గా కనిపిస్తుంది ఇప్పుడు ఇది. దీనిని ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత 2 అంచుల్ని ఒక దగ్గరికి తెచ్చి అతికిచ్చేసి, ఇందులో ఈస్ట్ వేసాం కాబట్టి మనకు ఈజీగా అతుక్కుపోతుంది ఇది. ఇప్పుడు దీనిపైన ఒక పాత్రని ఇలా బోర్లిచ్చి పెట్టుకోవాలి. ఇలా బోర్లిచ్చిన తర్వాత ఒక 30 మినిట్స్ వరకు దీన్ని ఇలాగే వదిలేస్తే మనకు ఈ పిండి అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది ఈస్ట్ వల్ల ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనం ఎంతసేపు దానికి రెస్ట్ ఇస్తే అంత ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 180 డిగ్రీస్ దగ్గర ఒక 20 మినిట్స్ బేక్ చేసుకుంటే, లేకపోతే బాణెల్లో పెట్టైనా కుక్కర్లో పెట్టైనా కూడా బేక్ చేసుకోవచ్చు. బేక్ చేసిన వెంటనే ఇందులో బటర్ని అప్లై చేసేసుకోవాలి. ఇలా బటర్ని అప్లై చేసినప్పుడు మనకు స్మూత్గా వస్తుంది ఇది, లేకుంటే హార్డ్ అయిపోతుంది. దీనిపైన డెకరేషన్ కోసం నేను కొంచెం కొత్తిమీరని చల్లుతున్నాను, లేకపోతే పర్వాలేదు. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. దీనిని ఇలాగే సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం బేకరీలో కొనే స్టైల్ తోటి మనకు ఈ స్పినాచ్ క్రౌన్ లోఫ్ అనేది తయారైపోతుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.